అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వం ఒక కొత్త జీవో జారీ చేసింది. దీనివల్ల ఏపీపీఎస్సీ డిజిటల్ సిస్టంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇంతకీ ఈ మార్పు అభ్యర్థుల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలామంది అభ్యర్థుల మదిలో ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఏపీపీఎస్సీ పరీక్షా ప్రక్రియ ఏమన్నా మారుతోందా? ఈ కొత్త గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఏంటి? ఎగ్జామ్స్ నిర్వహించే పద్ధతిలో ఏమైనా మార్పులొస్తాయా? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సరే, అసలు ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ముందుగా ఆ విషయం అర్థం చేసుకుందాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాత సిస్టమ్ గడువు ముగిసిపోవడమే. అవును, విషయమేంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించిన ఆన్లైన్ సేవలు, పరీక్షల నిర్వహణ చూసుకునే పాత కాంట్రాక్ట్ ఉంది కదా, అది ఈ ఏడాది ఫిబ్రవరితో ఎండ్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఒక కొత్త పరిష్కారం అవసరమైంది. అందుకే ఈ మార్పులన్నీ ఇప్పుడు తెరపైకొచ్చాయన్నమాట. మరి పాత ఒప్పందం ముగిసింది. సరే, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పరిష్కారమేంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏం చేసిందంటే ఏపీ ఆన్లైన్ లిమిటెడ్ అనే సంస్థతో ఒక కొత్త అవగాహన ఒప్పందం అంటే ఎంఓయూ కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అంటే సీబీటీ, అలాగే కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు సీపీటీ లాంటి కీలకమైన సర్వీసులన్నీ ఈ కొత్త సంస్థే చూసుకుంటుంది. సరే, కొత్త సంస్థ వచ్చింది, కొత్త ఒప్పందం కుదిరింది, అన్నీ ఓకే. కాని దీనివల్ల అభ్యర్థులకు నేరుగా కలిగే లాభాలేంటి? అసలు విషయం అదే కదా, ఇప్పుడది చూద్దాం. ఇక్కడే అభ్యర్థులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా కొన్ని చాలా ముఖ్యమైన సేవలు ఇకపై పూర్తిగా ఉచితంగా లభించబోతున్నాయి. అవును, అభ్యర్థులు యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇకపై ₹1 కూడా కట్టక్కర్లేదు. ఈ రెండు ప్రక్రియలు కంప్లీట్గా ఫ్రీ. ఇది నిజంగా వేలాది మంది అభ్యర్థులకు ఆర్థికంగా చాలా పెద్ద ఊరటనిచ్చే విషయమే కదా. ఈ మార్పులన్నీ బానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎప్పట్నుంచమలవుతాయి? ఈ డేట్స్ విషయంలో క్లారిటీ చాలా ముఖ్యం. రండి, ఆ ముఖ్యమైన తేదీలేంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఈ టైంలైన్ను కొంచెం జాగ్రత్తగా గమనించండి. క్లౌడ్ మెయింటెనెన్స్ ఛార్జీలను ఆల్రెడీ పోయిన సంవత్సరం అంటే జూలై 2023లోనే మార్చారు. ఇక పాత వెండర్తో ఉన్న కాంట్రాక్ట్ అది ఈ ఏడాది ఫిబ్రవరి 2024తో ముగిసిపోయింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కొత్త సేవ నిబంధనలు, ముఖ్యంగా మనం మాట్లాడుకున్న ఉచిత సేవలు, ఇవన్నీ అధికారికంగా వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 2025 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. సో ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ మొత్తం మార్పు వెనక ప్రభుత్వ ఉద్దేశమేంటి? ఈ కొత్త డిజిటల్ ఒప్పందం యొక్క అసలు లక్ష్యమేమై ఉంటుంది? ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఈ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. పారదర్శకమైన నియామక ప్రక్రియ కోసం అత్యాధునిక సాంకేతిక సేవలను వినియోగించుకోవడం. సింపుల్గా చెప్పాలంటే లేటెస్ట్ టెక్నాలజీని వాడి రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, ఇంకా చెప్పాలంటే వేగంగా మార్చాలన్నది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమన్నమాట. సరే, చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఉచిత సేవలు, కొత్త టెక్నాలజీ భాగస్వామ్యం వినడానికి అన్నీ చాలా బాగున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ కొత్త డిజిటల్ మౌలిక సదుపాయాలు నిజంగా పారదర్శకత, సామర్థ్యం విషయంలో అనుకున్న ఫలితాలను ఇస్తాయా లేదా అన్నది కాలమే చెప్పాలి. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.